హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాజీ లైఫ్ విత్ వాణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం సింపుల్గా, క్విక్గా, చాలా టేస్టీగా ఉండే రెసిపీని ప్రిపేర్ చేద్దాం. అదే మన అందరి ఫేవరెట్ అయిన పాలకూర పప్పు. అసలు వేడి వేడి అన్నం, దాని మీద కొంచెం నెయ్యి, ఈ పప్పు, పక్కనే ఆమ్లెట్, మజ్జిగ మిర్చి. ఈ కాంబినేషన్ అంటే చాలు, ఇంట్లో అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా. సరే, మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా 1 కప్ ఆఫ్ కందిపప్పుని కుక్కర్లో తీసుకొని దాన్ని 2 నుండి 3 సార్లు బాగా కలుపుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత దానిలో 2 కప్పుల మంచినీటిని వేసుకోవాలి. తర్వాత 4 నుండి 5 పచ్చిమిర్చిని చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని దీనిలో వేయాలి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ పాలకూరని యాడ్ చేస్తున్నానండి. దీన్ని నేను ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపుని, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు యాడ్ చేయడం వల్ల మన పప్పు అనేది కొంచెం ట్యాంగీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే మన పప్పు చూసారా, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. దీనిలోకి మన రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకున్నానండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. తర్వాత పప్పుని స్మూత్గా మ్యాష్ చేసుకుందాం. అప్పుడే అయిపోయింది అనుకున్నారా? తాలింపు లేకుండా పప్పు ఎలా అయిపోతుందండి. సో ఇప్పుడు మనం వేడివేడిగా ఉన్న పోపును కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. ఈ పోపులో కొంచెం గార్లిక్ కూడా మిక్స్ చేశాను. అంతే. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన సాఫ్ట్గా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయినట్లే. అలా వేడి వేడి అన్నం, కొంచెం నెయ్యి, ఈ పప్పు, పక్కనే ఆమ్లెట్, మజ్జిగ మిర్చి. సూపర్ కాంబినేషన్ అండి. మీరు ట్రై చేస్తే తప్పకుండా టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. బై బాయ్.